సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మనకి ఆల్రెడీ జూమ్లో జాయిన్. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. కాసేపట్లో రవికుమార్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా మనకి జాయిన్ అవుతారు. ముందుగా మొహమ్మద్ గారు మీతోటి స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది ఏంటి? ఏకంగా ఒక్కొక్క డివిజన్కి ఇద్దరేసి చెప్పును కూడా ఆల్రెడీ నియమించినట్టుగా తెలుస్తోంది. సమయం చూస్తే చాలా తక్కువ ఉంది, ఎలా అనిపిస్తోంది మీకు? Very good evening to you as well as all the panel members and viewers. Yes. So essentially జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఈరోజు నవంబర్ 11న మనకి బై ఎలక్షన్ జరగబోతున్నది, ఓటింగ్ జరగబోతున్నది. నవంబర్ 14వ తారీఖున రిజల్ట్ రాబోతున్నది. సో మేము ఏదైతే మేము తీసుకెళ్తున్నామో డెవలప్మెంట్ అనే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండాతో మేము ప్రజల ముందుకు పోతున్నాము. ఆ రోజు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు దాదాపు 3 సార్లు గెలిచి అక్కడ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు అక్కడ ప్రజలు పడుతున్నారు. దాని గురించి మేము ప్రజల మధ్యలో తీసుకెళ్తూ మేము అధికారంలో ఇంకో 3 సంవత్సరాలు ఉండబోతున్నాము, అందుకని చెప్పేసి మేము 100% డెవలప్మెంట్ దిశగా మేము పోతాము. ఇక్కడ అభివృద్ధి అనేది కుంటపడింది, దాన్ని ప్రగతి పదంలో అని అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే జరుపుతుంది అని చెప్పేసి మేము ప్రజల్ని చెప్తున్నాము. మాకు విస్తృత స్పందన వస్తున్నది, 100% పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది గ్రౌండ్ లో. మేము అన్ని 7 డివిజన్లలో కూడా లీడ్ వస్తుంది అని చెప్పేసి బలమైన విశ్వాసం, నమ్మకం నాలో ఉంది. వారు చేసినటువంటి రిప్రజెంటేషన్ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ షేక్పేట్ డివిజన్ కానివ్వండి, బోరబండ కానివ్వండి, రహమత్ నగర్ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, ప్రతి యూసుఫ్గూడ కానివ్వండి, ప్రతి ఒక్క డివిజన్ లో వీరదు ఆ సివిక్ ఇష్యూస్ అనేవి అలానే ఉండిపోయాయి. రోడ్ ఇష్యూస్ తీసుకోండి, డ్రైనేజ్ ఇష్యూస్ తీసుకోండి, ఇక్కడ గుంతలు అనేవి లెక్కలేనన్ని గుంతలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే గారి అనారోగ్యం కారణాల వల్ల వారు ప్రజల్లో వెళ్ళలేకపోవడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు. మేము దాదాపు 150 కోట్ల రూపాయలతో మేము ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మేము ఇక్కడ ప్రగతి డెవలప్మెంట్ గురించి వారు ఏదైతే ప్రజలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని మేము తీర్చడానికి మేము 100% ప్రతి ఒక్క చోట శంకుస్థాపన చేసినాము. మా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. అక్కడ పేగుబంధం ఉంది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి యూసుఫ్గూడలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, చదువుకున్నవాడు. 100% ఇష్యూస్ మీద ఆయనకు అవగాహన అనేది ఉంది. అందుకని నేను బలంగా విశ్వసిస్తున్నా, ఇక్కడ దాదాపు 1,00,000 ఓటర్లు, 90,000 ఓటర్లు ఇక్కడ 30 నుంచి 39 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వారు మా మీద విశ్వాసం చూపిస్తున్నారు అని చెప్పేసి మా ప్రజాపాలన ఈ రోజు అందిస్తున్నాం. అంటే ఇక్కడ మొహమ్మద్ గారు మీరు చెప్పింది సరే, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే మనం నామినేషన్లు ఏ స్థాయిలో వచ్చాయో చూస్తాం. సరే, మొత్తం స్క్రూటినీ అయ్యాక 58 మంది మిగిలారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు సంబంధించి, అలాగే రిజర్వేషన్ సమస్యకు సంబంధించి, పింఛన్ల సమస్యకు సంబంధించి, వీరే ప్రధానంగా ఫార్మసిటీకి సంబంధించి, RRRకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వేస్తారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఓట్ షేరింగ్ ఏమైనా జరిగే అవకాశం ఉందని ఏమన్నా అనిపిస్తోందా మీకు? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇది నేను చెప్తున్నాను. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వీరు కుట్టిల ప్రయత్నాలు చేస్తూ ఓటర్లని డివైడ్ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వారు క్యాండిడేట్స్ ని డబ్బులు ఇచ్చి మరి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను ఈ విషయం, డబ్బులు ఇచ్చి మరి నామినేషన్ లేపించినారు. డబ్బులు ఇచ్చి మరి నిరుద్యోగ యువతని నేను తీసుకొస్తామని చెప్పేసి వారు బాకీ కార్డు అని చెప్పేసి ఒకటి అండి, 2 years అండి, 2 years కూడా కాలేదండి. ఇట్స్ బీన్ జస్ట్ 22 months. 22 months లో మేము చేయగలిగిన ప్రామిస్ అన్ని నెరవేరుస్తున్నాం మేము. అది వారికి కంటికి కనపడకుండా వారి ఇష్టారాజ్యంగా ప్రజలని మభ్యపెడుతూ వారు ఈ రకంగా దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రౌండ్ లో మాకు పాజిటివ్ రిజల్ట్ ఉంది. గ్రౌండ్ లో ప్రజలు విశ్వసిస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని ఓటర్ మహాశయుడు నిర్ణయించుకున్నాడు. వారు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ పాలన ఏదైతే చేసినారో దానికి భిన్నంగా మేము మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, మా ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉన్నాం. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము 100% ప్రజలు ప్రజాపాలన కోరుకుంటారు. వారు సెంటిమెంట్ అని చెప్పేసి ఏదైతే తీసుకొస్తున్నారో ఓటర్ సెంటిమెంట్, ఇక్కడ రాజకీయ పరంపర ఎవరికి ఉండదండి, రాజకీయ వారసత్వం ఎవరికి ఉండదండి. మా ఎమ్మెల్యే గారు చనిపోతే వారి వైఫ్ రావాలా, వారి వైఫ్ కోట్ వేయాలా అని చెప్పేసి ఏనాడు ఆ లేడీ గారు సునీత గారు ప్రజల మధ్యలో ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలా. మా క్యాండిడేట్ 100%
కాదండి, దాదాపు గత 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. మేము ప్రజల మీద అవగాహన ఉంది. ఆయన ఎన్జిఓ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి. 100% వీరు ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉన్నది. 58 నామినేషన్లు వేసుకోనివ్వండి, దానివల్ల మాకు ఇబ్బంది వచ్చేది ఏం లేదండి. ఇంకో 100 నామినేషన్లు వేసినా మాకు వచ్చే ఇబ్బంది ఏముండదండి. మాకు 3,98,000 ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో దాదాపు నా లెక్క ప్రకారం నేను ఒక సెఫాలజిస్ట్ గా కూడా నేను మీకు చెప్తున్నా, నేను 60% ఓటింగ్ మినిమం తగ్గకుండా బై ఎలక్షన్ లో మీకు 60% పోలింగ్ మీరు చూస్తారు. నవంబర్ 14 తారీఖున మీరు రిజల్ట్ చూస్తారు. నవంబర్ 11 తారీఖున సాయంత్రం మీరు మాట్లాడేటప్పుడు చూస్తారు. దాదాపు 60% కి తగ్గకుండా పోలింగ్ జరగబోతున్నది. ప్రజలందరూ భారీ సంఖ్యలో బయటికి వచ్చి మరి ఓట్లు వేస్తారు. మేము నథింగ్ లెస్ దాన్ 30,000 ఓట్లకి మెజారిటీ, ఒక్క ఓటు కూడా తగ్గకుండా మాకు మెజారిటీ వస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. రైట్ మహమ్మద్ గారు. ఎస్, సుమిత్రానంద్ గారు, సో ఏం చెప్తారు? నమస్తే అండి. సతీష్ గారు, మీకు న్యూమన్ మహమ్మద్